ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తుం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరశ్లిష్టవపుందరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. సమస్త సనాతన భక్త మహాజనులకు, సమస్త సనాతన ధర్మ పరిరక్షణ వారికి, పెద్దలకు దేవుని యొక్క అనుగ్రహం కలుగుగాక. చిన్నలకు దేవుని యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆరోగ్యాలు కలుగుగాక. శివరాత్రి పర్వదినము ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి వస్తుంటుంది. సంవత్సరం లోపల అధిక మాసం వచ్చినప్పుడు 13 మాస శివరాత్రులు వస్తాయి. మామూలుగా 12 మాస శివరాత్రులు వస్తాయి. ప్రతి మాసంలో మనము ఈ మాస శివరాత్రులు చేయలేము కాబట్టి అందరికీ వీలు కాకపోవచ్చు. అర్చకులకు, అర్చక స్వాములకు వీరందరికీ కూడా వీలయ్యే అవకాశం ఉంటుంది. మాస శివరాత్రి అనగా స్వామివారు ప్రతి నెల కూడా ఒక అద్భుతమైన రూపం లోపల రాత్రి 12 గంటలకు నిశి రాత్రి అంటారు. ఆ సమయంలో ఉద్భవిస్తూ ఉంటాడు. ఆ ఉద్భవించే సమయం లోపల వారి వారి అదృష్ట ప్రకారంగా వారికి దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఆ సమయం లోపల ఎవరైతే పూజా అధికారులు చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు మనం 100 రూపాయలను ఖర్చు పెట్టుకొని కడుపు నిండా తినవచ్చు. 100 రూపాయలు లేనప్పుడు మనము ఎలా ఆకలితో బాధపడుతూ ఉంటామో అలానే భక్తులు కూడా ఆ సమయం లోపల వారికి కనబడే అదృష్టాన్ని చూసుకొని వారు పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ రకంగా భక్తుల యొక్క సకల కష్టాలు తొలగించేటటువంటి ఆ పరమేశ్వరుడు మృత్యుంజయ స్తోత్రం నమక చమకములతోటి స్వామివారికి అభిషేకాలు ఇటువంటివి చేయటం, తర్వాత బిల్వాష్టకంతో ఇవన్నీ ఏవి రాకున్నా ఒక బిల్వం తీసుకువచ్చి పెట్టి, స్వామి ఇది నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి నీ భాషలో నీవు చెప్పినప్పుడు దానికి పరిపూర్ణత ఉంటుంది. అలా చెప్పినప్పుడు మనకు 3 కర్త కర్మ క్రియ అనే వాటినే త్రిదళము అంటారు. ఆ త్రిదళం లోపల బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ 3 కలిగిందే శివతత్వం. ఆ శివతత్వమే లింగ భాగము అంటారు. ఈ లింగ భాగం లోపల మనం ఎప్పుడైతే లింగోద్భవం జరుగుతుందో ఆ సమయం నిశిరాత్రిలో జరుగుతుంది. ఆ సమయం లోపల మనము భగవంతుణ్ణి ప్రార్థించడం వలన మనకు మన యొక్క కష్టాలు తొలగిపోయి ఆత్మారాముడు పరిపూర్ణత చెందే అవకాశాలు ఉంటాయి. కష్టాలు తొలగిపోవడం అంటే నిత్యం జరిగే కష్టాలని కాదు. కష్టాలంటే ఆత్మారామునికి ఆనందం కలిగే సమయం ఆ నిశి రాత్రి. ఆ నిశీక సమయం లోపల ఎవరైతే పరమాత్మని, ఆ పరమేశ్వరుని, ఈశ్వరుని ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి. శివరాత్రి అనేది ఈ 12 మాసాల్లో ఉత్తరాయణ పర్వకాలంలో మాఘమాసంలో వచ్చే శివరాత్రి, ఈ చతుర్దశి నాడు వచ్చే ఈ చతుర్దశి త్రయోదశిలో కలిసి వచ్చే శివరాత్రి చాలా విశేషమైంది. ఉత్తరాయణ పర్వకాలంలో మరి మిగతావి కూడా వస్తాయి కదా అంటారు. కానీ శిశిర ఋతువు లోపల వచ్చినవి. శిశిరము అనగా హిమవత్పాతం పడుతుంది, ఉడకపోస్తుంది, ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి సమశీతల కాలం లోపల వసంతం వచ్చే ముందు వచ్చేది కాబట్టి ఈ మాఘమాసం లోపల మాసానాం మాఘం ఉత్తమం అని చెప్తారు. మాఘమాసం ఉత్తమమైంది కాబట్టి ఈ మాఘమాసం లోపల శివరాత్రి నాడు మనం ఏ కార్యక్రమం చేసుకుంటామో ఆ కార్యక్రమాలు సంవత్సరం అంతా చేసినట్టుగా ఉంటుంది. పరమాత్మునికి మనం జాగారం చేయాలి, ఉపవాస దీక్షలు చేయాలి. ఏ రకంగా అనగా అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షేమపుష్పం విశేషతః, ధ్యానపుష్పం, తపోపుష్పం, శాంతిపుష్పం తథైవచ.
సప్తమ అష్టమ ఇదం పుష్పం పరమేశ్వర ప్రీతికరం భవేత్. పరమేశ్వరునికి ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఆ రోజు పరమాత్మను స్మరిస్తూ మనము మన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఉపవాస దీక్షలో అనగా ఆత్మారామునికి మనము కొంత బాధకరంగా చేసినప్పుడు ఆత్మారాముడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాడు. పరమేశ్వరుని మీద లగ్నం అవటానికి కడుపు నిండా తిని చేయటం వలన లగ్నం కాదని కాదు, ఏకాగ్రత కుదరాలి అంటే కొంత పరమాత్మకు మనం ఉపవాస దీక్షలు పాటించాలి. ఉపవాస దీక్షలు పాటించినప్పుడు శక్తిని అనుసరించి మాత్రమే ఉపవాస దీక్షలు పాటించాలి. శక్తిని మించి ఉపవాస దీక్ష చేయడం తప్పు. పరమేశ్వరుడు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తుంటా అంటే, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. లోకానికి అనుగ్రహం కోసమై నేను మీ అందరికీ అన్న వస్త్రాలు ఇవన్నీ సంపూర్ణంగా ఇస్తున్నాను. మీరు కష్టపడి పండించి వాటిని అన్నిటిని కూడా సమృద్ధిగా ఉంచుకోండి అని చెప్పి అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి ఆ చెప్పేదాని అర్థమే శివం శాంతం. అందరూ కూడా శాంత స్వభావంతో ఆత్మారాముని యొక్క ఆనందంతో అందరూ కూడా శాంత స్వభావంతో ఉండాలి. అది అయినప్పుడు మాత్రమే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి అనుగ్రహాలు కలుగుట కోసం మనకు ఎన్నో చెప్పాడు. అందుకే ఆ రోజు ఆరోగ్యం బాగలేని వారు త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మృత్యుంజయ మంత్రాన్ని తనకు తోచిన విధంగా యథాశక్తిగా జపం చేస్తూ స్వామివారిని ఆరాధిస్తే వారికి ఈ శివుని యొక్క అనుగ్రహంతో, మృత్యుంజయుని యొక్క అనుగ్రహంతో వారికి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది. ఎందుకనగా దేవుని మంత్రంతో కుదుటపడుతుందా అంటే దైవం అనుగ్రహం కలగాలి. ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన మందు ఎంతో ఉపశాంతి చేసే వాళ్ళు కూడా కావాలి. కాబట్టి ఉపశాంతి చేసేవాడు దైవం. ఆ దైవం మనుష్య రూపంలో వస్తుంది. దైవం మానుష రూపేణ అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మనం దైవాన్ని ప్రార్థించాలి. శివరాత్రి నాడు ఎవరైతే రాత్రి 12 గంటల వరకు ఉండి ఒక త్రిదళం పెడతారో వారికి సర్వ పాపై ప్రముచ్యతే. అన్ని పాపాలు కూడా తొలగిపోయి క్రమంగా దరిద్రం కూడా పటాపంచలమయ్యే అవకాశం ఉంటుంది. పాపం తొలగిపోవడం అంటే పాపం చేయకుండా ఉండాలి ఇకనైనా అనే భావన ఉండాలి. మానవుడు పాపాలు చేసేవాడు అవుతుంటాడు. కాబట్టి అటువంటి పాపాలు జరగకుండా ప్రభు నేను ఎవరికి కూడా హాని చేయకుండా ఉండే అవకాశం కలిగించు తండ్రి. నాలో శాంత స్వభావాన్ని నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండి జీవించే అవకాశాలు కలిగించు తండ్రి. ఎలాంటి కష్టాలు లేకుండా అని చెప్పి ప్రార్థించడమే ఈ శివరాత్రి యొక్క ముఖ్య విశేషం. ఆ రోజు మనం ఏదో చీట్లాటలు కానీ లేకుంటే ఇంకేదైనా సినిమాలు చూసుకుంటూ ఉండడం కాదు. భగవంతుని యొక్క నామస్మరణం చేయటం వలన ఆత్మారాముడు తృప్తి పొందుతుంటాడు. కాబట్టి అందరూ కూడా నిశాకం జాగరం చేస్తూ ఆ స్వామివారికి అఖండ దీపారాధన చేయాలి. తన శక్తిని అనుసరించి 1/4 కిలో కానీ, అరకిలో కానీ, కిలో కానీ, కిలోన్నర కానీ దీపం ప్రమితలు తీసుకొని వాటి నిండా పోసి ఒత్తిని తెల్లారే వరకు ఉండేలాగా మనము ఆ దీపాన్ని వెలిగిస్తే నందా దీపం అంటారు. నందము అంటే ఆనందము కలిగించేదే నందము. కాబట్టి ఈ ప్రకృతిలో ఎన్నో రకాలైన వాటిని సృష్టించిన ఆ జగద్రక్షకుడైనటువంటి పరమేశ్వరునికి మనం చేసే తృణము అనగా ఉడత ఉష్కం దులిపినందుకే రామచంద్ర ప్రభు ఆ ఉడత మీద ఎలా అయితే కీరలుగా ఉండేటట్టు దాన్ని ఉనికారో అలా భగవంతునికి మనం ఈ దీపారాధన చేయటం వలన మన ఇళ్లలో దీపాలు వెలుగుతూ ఆనందంగా వెలుతురుతోటి ప్రకాశించేలాగా చేస్తూ ఉంటాడు. భజన భక్తి గీతాలు చేసినప్పుడు, స్వామివారిని ఆరాధించినప్పుడు, స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించినప్పుడు మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇట్టి అవకాశం సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వస్తుంది. ప్రతి నెల కూడా వచ్చే శివరాత్రి చేసుకోవడం విశేషమైంది. కానీ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేది కాబట్టి మహాశివరాత్రి ఎవరైతే చేసుకుంటారో వారికి ఆ 12 శివరాత్రులు చేసిన పుణ్యం కూడా కలుగుతుంది అని చెప్పి మనకు లింగ పురాణాలలో కానీ శివపురాణంలో కానీ వీటిలో చెప్పబడి ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు మనకు చెప్పిన సన్మార్గం మంచి మార్గంలో నడుచుకోవడం, ఒకరికొకరు ప్రేమ ఆప్యాయాలతో ఉండడం, అందరం కూడా మానవులం సమానమే అని చెప్పుకోవడం, సనాతన ధర్మాన్ని పాటించడం మనం చేయాలి. ఇటువంటివి చేసినప్పుడు మాత్రమే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే నీవు ఇంటిలో దైవారాధన చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే
శుభ్రత అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇంట్లో దైవారాధనకు శుభ్రత ఉంటుంది. బయట అనేక రకాలైన వారు ఉంటారు కాబట్టి అనేక రకాలైనవి ఉంటాయి కాబట్టి అశుభ్రత ఉంటుంది. అటువంటి అశుభ్రత కలగకుండా ఉండటం కోసం మనం దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ మనం అందరం కూడా కలిసికట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు సనాతన ధర్మంలో చెప్పారు, చాతుర్వర్ణం మయం సృష్ట గుణకర్మ విభాగశివో. మనం ఏ గుణాలతోటి మనం చేస్తుంటామో ఆ గుణాలతో మనల్ని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా పిలిచినప్పుడు మాత్రమే మనకు అది ఉంటుంది. వీరు ఈ జాతి వారు వారు ఆ జాతి వారు అనేది ఏ భేదం భగవంతుని దగ్గర లేదు. భగవంతునికి కుల మత జాతి భేదాలు ఏవీ లేవు. కాబట్టి ఆ శివుడు చాలా విశేషమైన దయకలవాడు కాబట్టి, భోలాశంకరుడు కాబట్టి అతన్ని మనము శివరాత్రి నాడు ప్రార్థిస్తే మనకు సకల శుభాలు కూడా జరుగుతాయి. అందుకోసమనే